మంచి పరిణామం. జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఒక గవర్నమెంట్కి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పరిణామం. ఆయన మామయ్యకి ఆయన తెలిపాడు, మామయ్యకి ఈయన తెలిపాడు, కుటుంబానికి అత్తగారికి తెలిపాడు, బావగారికి తెలిపారు. అందరూ కూడా మంచి పరిణామంతో కంగ్రాట్స్ చెప్పారు. ఈ పరిణామం అంతా జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మామయ్య గారిని అరెస్ట్ చేసినప్పుడు, అన్యాయంగా నంద్యాల అరెస్ట్ చేసినప్పుడు అన్యాయంగా 72 గంటలు ఒక 75 సంవత్సరాల వయసు గల ఆయన్ని కారులో తిప్పి చిత్రహింసలు పెట్టి జైలుకి పంపిస్తున్నప్పుడు మామయ్య మేము ఉన్నాం, మామయ్యది అన్యాయం, అరెస్ట్ అన్యాయం అని ఒక్క మాట ఫీట్ చేసుంటే, ఈ అరెస్ట్ని మేము ఖండిస్తున్నామని ఒక్క ఫీట్ చేసుంటే సంతోషించేవాళ్ళం. ఆ రోజు అత్తమ్మ నా భర్త అన్యాయంగా అరెస్ట్ చేశారు, నా భర్త వచ్చిన దాకా నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక రాజమండ్రి వదులు రానన్నప్పుడు, అత్తమ్మ నీ కుటుంబానికి మేము మామయ్య అన్యాయంగా అరెస్ట్ చేశారు, నేను మీకు సపోర్ట్గా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మేమంతా మా కుటుంబం హరికృష్ణ గారు మీ అన్నయ్య గారి ఫ్యామిలీ అందరూ మేము అండగా ఉంటాం అత్తమ్మ అని ఒక మాట అని ఉంటే సంతోషించేవాళ్ళం. బావ లోకేష్ గారు ఒక పక్క తండ్రిని ఎలా బెయిల్ తీసుకురావాలా, లాయర్లతో ఎలా మాట్లాడుకోవాలి, కార్యకర్తలు లోనేసేస్తుంటే కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలా, అసలు ఆయన అందరినీ అరెస్ట్ చేస్తుంటే, పార్టీ చిందాబిందం చేస్తుంటే, పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలని చూస్తుంటే, ఇటు తల్లి ఈ బాధలు పడుతుంటే, భార్య ఇటు పక్క ఒక చేత్తో లాని ఒక చేత్తో తండ్రిని ఇన్ని బాధలు పడుతూ పార్టీని కాపాడుకుంటూ, తండ్రిని కాపాడుకుంటూ, తల్లిని వాదాలుస్తూ, భార్యను వాదాలుస్తూ ఇన్ని రాత్రులు నిద్ర లేకుండా రాత్రులు గడిపాడు. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతూ ఉంటే ఎంత బాధలు ఎంత కష్టాలు అనిపించాయి. ఆ రోజు మీరు బావా నీకు అందరిగా ఇది ఖండిస్తూ, బావా నీకు మేము సపోర్ట్ ఉన్నాం, మా కుటుంబం అంతా మీకు సపోర్ట్ ఉందని ఒక్క ట్వీట్ చేసి ఉంటే అందరూ సంతోషించేవాళ్ళు. ఈరోజు ఇప్పటికైనా సరే ఆయన ట్వీట్ చేశాడు, ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలి, అందరూ అభిమానించే హరికృష్ణ గారి ఫ్యామిలీ, నందమూరి తారక రామ గారు కానీ, అలాగే రామారావు గారు కానీ, అలాగే కళ్యాణ్ రామ గారు కానీ, అక్కడ వాళ్ళు మంచి కుటుంబం బాగుండాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే పెద్దలు వాళ్ళు విజ్ఞులు, వాళ్ళకి వదిలేస్తున్నాం. అది అంటే ఉంటే బాగుండు అన్న మా మనసులో ఉన్న మాట చెప్పగలిగేవో తప్ప వాళ్ళు కుటుంబం బాగుండాలి, కుటుంబం కలిసి ఉండాలనే కోరుకుంటాం. ఏపీలో 3+2 ఆఫ్ సీఎం పదవిని ఆఫ్గా చేసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాలు సీఎంగా కొనసాగే అవకాశం ఉందంటారా? ఆ చర్చలు ఏం జరగలేదు, ఆ చర్చలు జరగవు, అవి ఏమి ఉండవు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటారు, ప్రధాన ప్రతిపక్షంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం చంద్రబాబు గారికి హోదా ఏమి తగ్గకుండా ఈక్వల్ టు ఆయన రేంజ్ ఆయనకు కూడా ఇస్తారు. ఎక్కడ కూడా అవమానం జరగదు. ఇద్దరు కలిసి కూర్చొని ఎన్డీఏ కూటమి కూడా కూర్చొని అక్కడ సెంట్రల్ ఎలా కూర్చున్నారు, ఇక్కడ కూడా కూర్చొని గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తప్ప మీరందరూ ఊహాగానాలే తప్ప ఏది ఇప్పటికి వచ్చి ఇంకా ఏ చర్చలు జరగలేదు, ఏమీ జరగలేదు. ఇవన్నీ ఇంకా 10వ తారీఖు తర్వాత జరుగుతాయి తప్ప ముందు జరగవు. సెంట్రల్ గవర్నమెంట్కి ప్రమాణ స్వీకారం అయిపోయిందా స్టేట్ గవర్నమెంట్ మీద దృష్టి సాధిస్తారు. ప్రతిదీ కూడా ఒక ప్రజల పాలన, ఒక రాజధాని ఎలాగా అన్ని ఎలాగా ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా మన ప్రజలకు అందించాలి పాలన అనే విధంగా ఆలోచిస్తారు తప్ప ఎవరి స్వార్థం వీళ్ళు చూసుకోవాలని మనం చెప్పగలుగుతున్నాం. లోక్సభ స్పీకర్ జనసేన అడిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ ఎన్డీఏ కూటమిలో మనం నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు మాట శిరోధార్యం కనుక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి. పేరుకే ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పేది చంద్రబాబు అనుకోవచ్చా? అలాగని ఎందుకు అనుకోవాలండి? పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ, పార్ట్ ఆఫ్ ది పార్టీ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సీనియర్ వ్యక్తి కాబట్టి, పెద్ద వ్యక్తి కాబట్టి గౌరవిస్తారు. గౌరవించి పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని గౌరవించి, పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి బాగా ఇష్టం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం పార్ట్ ఆఫ్ ది సీనియర్ వ్యక్తి కాబట్టి ఆయన్ని గౌరవిస్తారు. పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎప్పుడు కూడా మాకు రాష్ట్రానికి ఏం కావాలో, మా రాష్ట్రం రాజధాని కావాలి, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గానే కాకూడదు, మాకు అలాగే మొత్తం టోటల్గా పోలవరం పూర్తి కావాలి, మా కష్టాల్లో ఉన్నాం, రాజధాని లేని రాష్ట్రం మాది, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఫండ్స్ ఇవ్వండి, మేము డెవలప్ చేసుకుంటాం అని మేము అడుగుతాం తప్ప ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన గౌరవించారు. కీ తిప్పడాలు ఏముండవండి. అందరూ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. కాంగ్రెస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తామని చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉందంటారా? ఒకటండి, ఏది కాలం నిర్ణయిస్తుంది, మనం ఏది తప్పు పట్ల ఏది చెప్పలేం. ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు మా ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ కావాలి, మా రాష్ట్ర డెవలపింగ్ కావాలి, మా రాష్ట్ర డెవలపింగ్ కోసం ఏం చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలంతా ఆయన వెంటే ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.